ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. చాలండి ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగములో అపోస్తలుడైనటువంటి పేతురు విశ్వాసులందరినీ ఉద్దేశించి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనం గమనించినట్లయితే కొన్ని మాటలు మీ దృష్టికి తెస్తారు. మిక్కిలి ఆనందించుచున్నారు అనేటువంటి మాట గమనించండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. వారు చాలా ఆనందంగా ఉన్నారు. నిజమే, ఇది నిజమైనటువంటి ఆనందం. క్రీస్తులో విశ్వాసులకు కలిగిన ఆధ్యాత్మిక ఆనందం అని మనం గుర్తించాలి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఈ ఆనందం మానవాతీతమైనటువంటి ఆనందం. ఈ ఆనందం పరిస్థితుల మీద ఆధారపడినటువంటి ఆనందం కాదు. ఇది మానవాతీతమైనటువంటి ఆనందం. వీరు చాలా ఆనందంగా ఉన్నారు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. పేతురు ఈ పత్రిక రాస్తూ ఉన్నటువంటి సమయంలో విశ్వాసులు చాలా శ్రమల గుండా వెళుతున్నారు. సంఘం చాలా శ్రమల గుండా వెళుతుంది. ఇంత శ్రమల గుండా వెళుతున్నా కూడా వీరు చాలా ఆనందంగా ఉన్నారంటే ఇది పరిస్థితుల మీద ఆధారపడినటువంటి ఆనందం కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అన్ని పరిస్థితుల్లో కూడా, శ్రమలలో, పరీక్షలలో ఆనందంగా ఉండడం అనేటువంటిది అది క్రీస్తులో విశ్వాసులకు ఉండేటువంటి గొప్ప అనుభవం. అది విశ్వాసులైనటువంటి వారికి దేవుడు అనుగ్రహించిన బహుమానమును కూడా గమనించాలి. నిజంగా ఈలాంటి ఆనందం, ఈ మిక్కిలి ఆనందించుచున్నారు అనేటువంటి మాట మనల్ని గూర్చి చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉందా అనేది మనం ఆలోచించాలి. పరిస్థితులు ఎలాగున్నా అలాంటి పరిస్థితులలో మనము మిక్కిలి ఆనందించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము ఒకవేళ ఆనందించలేకపోతున్నామంటే మన యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోవాలి. క్రీస్తులో మన యొక్క విశ్వాసము ఎలాగుంది అనేటువంటిది ఒక్కసారి మనం పరీక్షించుకొనవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం, మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఇది మానవాతీతమైనటువంటి ఆనందం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తారు. విశ్వాసులైనటువంటి వారికి ఎల్లప్పుడూ కూడా నిజమైనటువంటి ఆనందం ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ యందు నా సంతోషము ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణము కావలెనని
ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు అయినటువంటి యేసయ్య అంటున్నాడు, తన శిష్యులతో మాట్లాడుతుంటున్నాడు, మీ యందు నా సంతోషం ఉండాలి, మీ సంతోషం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి ఈ మాటలు నేను మీకు చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ వాక్య భాగములో మనం చూస్తే ప్రభు అయినటువంటి యేసయ్య దేనిని గూర్చి మాట్లాడుతున్నాడు అని మనం అనుకుంటే మనందరికీ తెలుసు కదా, నేను నిజమైన ద్రాక్షావల్లిని అని చెప్పి ద్రాక్షావల్లిని గూర్చినటువంటి సంగతులు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ద్రాక్షావల్లిని గూర్చినటువంటి సంగతులు తెలియచేస్తూ 8వ వచనంకి వచ్చేటప్పటికి ఏమంటాడంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించుట వలన, విశ్వాసులు క్రీస్తులో నిలిచి ఉండుటను బట్టి వారు ఫలించాలి. వారు ఫలించుటను బట్టి తండ్రి అయినటువంటి దేవుడు మహిమపరచబడాలి అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. విశ్వాసులు ఈ ద్రాక్షావల్లిలో నిలిచి ఉండుట వలన వారు ఫలించే ఫలము ఏమిటి అని మనం చూస్తే కొన్ని ఫలములను గూర్చి ఈ వచనములో చెప్పాడు. ఈ వచనాల్లో దేవుని స్తోత్రం. క్రీస్తులో మనము నిలిచి ఉండుట వలన మనము ఫలించేటువంటి ఫలములు ఏమిటని మనం చూస్తే, ఒకటి ప్రేమ అనేటువంటి ఫలమును మనము ఫలిస్తామనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ అనేటువంటి ఫలమును ఫలిస్తాం. రెండవదిగా మనం చూస్తే క్రీస్తులో మనము నిలిచి ఉండుట వలన మనము ఫలించే మరొక ఫలం ఏమిటంటే సంతోషము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సంతోషం, ఈ ఫలము ఫలించడం క్రీస్తులో నిలిచి ఉండుటను బట్టి మనము ఫలించగలము అనేటువంటి మాటను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తులో నిలిచి ఉండుటను బట్టి మనము సంతోషము అనేటువంటి ఫలమును ఫలించగలుగుతాం. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయములో మనం చూసినట్లయితే మరొక మాట, ఈ మాట మనం చూస్తున్నాం. 16వ అధ్యాయం 24వ వచనం, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. చూడండి, ఇక్కడ ఈ మాట మరలా చెప్తున్నాడు ప్రభు అయినటువంటి యేసయ్య. మీరు సంతోషంగా ఉండాలి, మీ సంతోషము పరిపూర్ణము కావాలి అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనం, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. ఆయన సంతోషం మనలో ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి పేతురు భక్తుడు విశ్వాసులకు తెలియచేస్తూ ఉన్నాడు, మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. పరిస్థితులు ఎలాగున్నా సరే మీరు మిక్కిలిగా ఆనందిస్తున్నారు. కారణం ఏంటంటే క్రీస్తులో మీకు కలిగిన బహుమానం అది, క్రీస్తు ద్వారా మీకు అనుగ్రహింపబడినటువంటి ఫలం అది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములో నుండి మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 41వ వచనం చూడండి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు
మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. చాలండి. ఈ వచనములో మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ వారు అపోస్తలులను కొట్టించినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలులైనటువంటి వారు దెబ్బలు తిన్నారు. దెబ్బలు తిన్నా వారు ఏ విధమైనటువంటి ఫిర్యాదు చేయడం లేదు. దెబ్బలు తిని వారు ఏం చేస్తున్నారంటే సంతోషిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు సంతోషిస్తున్నారు? మేము ఈ యొక్క శ్రమ అనుభవించింది మేము తప్పు చేసి కాదు, మేము ఈ శ్రమ అనుభవించింది క్రీస్తు కొరకు మేము ఈ శ్రమ అనుభవించాం. క్రీస్తు కొరకు మేము శ్రమ అనుభవించాం కాబట్టి ఇది మాకు ఆనందమని చెప్పి వారు ఆనందిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పేతురు భక్తుడు కూడా ఇదే మాట తెలియచేస్తూ ఉన్నాడు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 30వ వచనం చూడండి. 20వ వచనం, తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఘనము. చాలండి. ఇక్కడ అంటున్నాడు, తప్పు చేసి దెబ్బలు తింటే దాని వలన మీకు ఏమి ఘనం అని చెప్పి అంటూ ఉన్నాడు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం. మనం దేని కొరకు పిలువబడ్డాం అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, క్రీస్తు కొరకు అవమానం పొందడానికి పిలువబడ్డా, క్రీస్తు కొరకు శ్రమ పడడానికి పిలువబడ్డా, విశ్వాస జీవితములో అగ్ని వంటి శ్రమల గుండా వెళ్ళడానికి పిలువబడ్డా. ఇందుకొరకు మీరు పిలువబడిరి అని చెబుతూ యేసయ్యను మనకు మాదిరిగా చెప్తా ఉన్నాడు. 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు, క్రీస్తు కూడా తన ఎందుకు బాధపడ్డాడు, ఎందుకు శ్రమ అనుభవించాడు అని మనం చూస్తే, మీ కొరకు బాధపడి, క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు. మీకు మాదిరి ఉంచి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులైనటువంటి వారు మిక్కిలి ఆనందించవలసిన వారు, ప్రతి పరిస్థితిలో కూడా ఆనందించవలసినటువంటి వారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం చూడండి. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయేను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ఈ సంతోషం, ఈ నపుంసకునికి కలిగినటువంటి సంతోషం, ఇది ఎందుకు కలిగింది అని మనం ఆలోచిస్తే, అతడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించుట వలన పొందిన ఆనందం అని చెప్పి మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తును అంగీకరించి బాప్తిస్మం పొంది తిరిగి తన ఇంటికి వెళుతున్నప్పుడు సంతోషముతో తిరిగి వెళ్ళాడు అని అతనిని గూర్చి వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పేతురు వ్రాస్తూ అంటూ ఉన్నాడు, మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీరు ఎలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నప్పటికీ కూడా మీరు ఆనందంగా ఉన్నారు. ఇది మన అనుభవం కావాలండి.
చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నాం. అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు నిజంగా మనము ఆనందముగా వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది ఆలోచించండి. ఆనందించగలుగుతున్నామా? నిజమైనటువంటి సంతోషంతో మనం వెళ్ళగలుగుతున్నామా? దెబ్బలు తిన్నటువంటి అపోస్తలులు వారు ఆనందించారు. శ్రమలలో ఉన్నటువంటి విశ్వాసులు ఆనందించారు. ఇది ప్రతి విశ్వాసి యొక్క జీవిత అనుభవం కావాలి. ప్రతి పరిస్థితిలో కూడా సంతోషించడం, ఈ సంతోషం ఇది దైవికమైనటువంటి సంతోషం, ఇది మానవాతీతమైనటువంటి సంతోషం, ఇది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మీరు మిక్కిలి ఆనందించుతున్నారు అని చెప్పాడు. నిజంగా ఇలాంటి సంతోషం వీరికి ఉండడానికి కారణాలు ఏంటో మనం చూద్దాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఇందువలన అనేటువంటి మాట గమనించండి. ఈ కారణమును బట్టి మీరు నిజంగా ఆనందించగలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఇలాంటి పరీక్షలలో, ఇలాంటి శ్రమలలో మీరు ఆనందంగా ఉన్నారంటే కారణం ఏంటంటే, ఇలాంటి పరిస్థితిని బట్టి ఇందువలన మీరు మిక్కిలి ఆనందించగలుగుతున్నారు అని చెప్పి కొన్ని మాటలు చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వ వచనం, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము నుండి 5వ వచనం వరకు చూస్తే ఈ వచనాల్లో 4 సంగతులు వారి ఆనందానికి కారణమయ్యాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు వారికి ఆనందమునకు కారణమయ్యాయి. మనం కూడా ప్రతి పరిస్థితిలో కూడా ఆనందించగలగాలంటే ఇవి కారణం కావాలి. ఈ పరిస్థితులను బట్టి వారు, ఈ కారణములను బట్టి వారు మిక్కిలి ఆనందించారంటండి. మామూలు ఆనందం కాదు, చాలా ఎక్కువగా వారు ఆనందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమిటి ఈ కారణాలు అని మనం ఆలోచిస్తే, మొదటిది వారికి నిరీక్షణ ఉంది. జీవముతో కూడిన నిరీక్షణ వారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ మాటలు మనం చూద్దాం. 3వ వచనం చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆనందించగలిగారంటే కారణం ఏంటంటే, వారికి ఒక నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ మామూలుగా ఊహించుకునేటువంటి నిరీక్షణ కాదు, జీవముతో కూడిన నిరీక్షణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవముతో కూడిన నిరీక్షణ అంటే అర్థం ఏంటో చెప్తాను చూడండి. నిరీక్షణ అనగా ఒక ఆశతో బ్రతకడం, ఊహించుకొని బ్రతకడం కాదు. చాలామంది ఊహించుకొని బ్రతుకుతారు కదా, లేకపోతే గాల్లో మేడలు కట్టుకుంటూ బ్రతుకుతారు కదా. గాల్లో మేడలు కట్టుకుంటూ బ్రతకడం కాదు, ఊహించుకొని బ్రతకడం కాదు. జీవముతో కూడిన నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే, ఆ ఆశ నిజమైనటువంటి ఆశ. అది
అది సజీవమైనటువంటి ఆశ. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఆశ వారికి ఎలా కలిగిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, 3వ దినమున ఆయన తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తిరిగి లేచారో వారికి ఏం కలిగిందంటే జీవముతో కూడిన నిరీక్షణ కలిగింది అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారంతా కూడా నిరీక్షణ కలిగినటువంటి ప్రజలు, ఆశతో బ్రతుకుతున్నటువంటి ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువుని ఎవరైతే నమ్మడం లేదో వారికి నిరీక్షణ లేదు. ఏ విధమైనటువంటి ఆశ వారికి లేదు. ఆ నిరీక్షణను బట్టి వారికి మిక్కిలి ఆనందం కలిగిందని మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే వారికి ఒక స్వాస్థ్యం ఉంది. దేవునికి స్తోత్రం. వారికి ఒక స్వాస్థ్యం ఉంది. ఏమిటి ఆ స్వాస్థ్యం అంటే ఇక్కడ వ్రాయబడి ఉంది, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం. 3 మాటలు చెప్పాడు ఇక్కడ. నిర్మలమైనటువంటిది, అక్షయమైనటువంటిది, వాడబారనిదియునైన స్వాస్థ్యం ఉంది కాబట్టి వారికి ఆనందం. దేవునికి స్తోత్రం. మాకు ఒక స్వాస్థ్యం ఉంది, నిర్మలమైనటువంటి స్వాస్థ్యం ఉంది, అక్షయమైనటువంటిది ఉంది, వాడబారనిది ఈ స్వాస్థ్యం మాకుంది. ఏమిటి ఈ స్వాస్థ్యం అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించాలి. ఈ స్వాస్థ్యమును గూర్చి మనం ఆలోచించినప్పుడు చాలా తలంపులు మనకు రావచ్చు. పరలోకమును గూర్చి అని మనం అనుకోవచ్చు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగినటువంటి ఆ పట్టణమే మన స్వాస్థ్యం అనుకోవచ్చు. ఇలాగూ చాలా తలంపులు మనకు రావచ్చు. కానీ నేను ఒకటే మాట చెప్తాను. నేను విశ్వాసులకు ఉండేటువంటి స్వాస్థ్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును విడిచి వారు ప్రయాణమై వెళ్ళారు. యెహోషువ నాయకత్వంలో వారు వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకున్నారు. వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకున్న తరువాత యెహోషువ ఏం చేశాడంటే వారందరికీ కూడా స్వాస్థ్యములు పంచిపెట్టాడు. ఏ కుటుంబం ఎక్కడుండాలి, ఏ స్థలం వారు తీసుకోవాలి అని చెప్పి ఆ 12 గోత్రాల వారికి పంచిపెడుతూ ఉన్నప్పుడు ఒక్క గోత్రానికి మాత్రమే పంచిపెట్టలేదు. ఎవరు వారు? లేవి గోత్రం. లేవి గోత్రానికి ఎందుకు పంచిపెట్టలేదు తెలుసా? సాక్షాత్తు దేవుడే వారికి స్వాస్థ్యము. ఇది ముందుగా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనకొక స్వాస్థ్యం ఉంది. మన స్వాస్థ్యం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మన స్వాస్థ్యం. యేసుక్రీస్తుతో పాటు ఆయనకున్నవన్నీ కూడా మన స్వాస్థ్యం. అది దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తుతో పాటు ఉన్నవన్నీ కూడా మనకు అవి ఏమై ఉన్నాయంటే స్వాస్థ్యమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మనకు చెందినవాడు. ఆయనకు చెందినవన్నీ కూడా మనకు చెందినవి అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. రోమా పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. రోమా పత్రిక 8వ అధ్యాయం. మనము పిల్లలమైతే వారసులం, అనగా
దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు దేనికైతే వారసుడై ఉన్నాడో వాటన్నిటికీ కూడా మనము వారసులము అనేటువంటి మాటను మనం గమనించాలి. అలాగే 8వ అధ్యాయం 32వ వచనం చూడండి. తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు, ఈ మాట గమనించండి, ఆయనతో పాటు ఆయనకున్నవన్నీ కూడా ఏం చేస్తాడంటే మనకిచ్చేస్తాడు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆనందం? యేసు ప్రభువు నాకు చెందిన, ఆయనే నా స్వాస్థ్యం, ఆయనకు చెందినవన్నీ కూడా నాకు స్వాస్థ్యం, ఆయనకు చెందినవన్నిటికీ కూడా నేను వారసుణ్ణి. యేసయ్య దేనికైతే వారసుడై ఉన్నాడో వాటన్నిటికీ కూడా నేను వారసుడిని. కాబట్టి నేను ఎందుకు బాధపడాలి? అది లేదు ఇది లేదని చెప్పి నేను ఎందుకు చింతించాలి? ఆనందించాలి, నేను ఆనందించాలి. భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు దేవునివి. ఆయనకు ఏదైతే చెంది ఉందో అవన్నీ కూడా నాకు కూడా చెందినవి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచిద్దాం. ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచన మనకు కలిగిందో మనం ఇంకా దుఃఖంతో ఉండవలసినటువంటి అవసరత లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఎందువలనంటే, ఒకటి మీకు జ్ఞాపకం చేశాను, నిరీక్షణ మనకుంది కాబట్టి మనం ఆనందిస్తున్నాం. రెండవది, మనకు స్వాస్థ్యం ఉంది కాబట్టి మనము ఆనందిస్తున్నాం. మూడవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట మనకు కనబడుతుంది. ఆ తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. దేవునికి స్తోత్రం. ఎందుకు మనం ఆనందిస్తున్నామో తెలుసా? మనం క్రొత్తగా జన్మించాం. అది క్రొత్త జన్మ ఆనందాన్ని ఇస్తుంది. నూతనంగా జన్మించాం, పైనుండి జన్మించాం, ఆత్మ ద్వారా జన్మించాం. శరీరము ద్వారా జన్మించినది శరీరమును, ఆత్మ ద్వారా జన్మించినది ఆత్మయునై ఉన్నది. కాబట్టి మనము దేవుని మూలముగా జన్మించాం, నూతనముగా జన్మించాం. కాబట్టి నూతనంగా జన్మించాం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మిక్కిలి ఆనందముగా ఉన్నాం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూతన జన్మం మనకు ఆనందాన్ని ఇచ్చింది. నూతన జన్మమును బట్టి మనము మిక్కిలి ఆనందించగలుగుతున్నాం. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. తిరిగి జన్మించాం. దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. క్రీస్తులో ఉండుటను బట్టి మనము నూతనముగా జన్మించిన వారము. కాబట్టి మనము ఆనందిస్తూ ఉన్నాం. నూతన జన్మం. నాలుగవది 5వ వచనం చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు
విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాం. దేవుని శక్తి చేత మనము కాపాడబడుతున్నాం అనే మాట గమనించండి. దేవునికి స్తోత్రం. దేవుని శక్తి మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతూ ఉంది. మనం భద్రపరచబడ్డాం. దేవుని శక్తి ద్వారా మనం కాపాడబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఈ సక్రియను ఆరంభించినటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే ఆయన మనలో ఈ కార్యమును కొనసాగిస్తూ ఉన్నాడు, మనలను భద్రపరుస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుదాం. చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయ్యుండుట చూచి మీలో ఈ సక్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే భద్రపరుస్తూ ఉన్నాడు. మనలో ఈ కార్యమును ప్రారంభించాడు, మనలో రక్షణ కార్యమును ప్రారంభించాడు. ఆ రక్షణ దినము వచ్చే వరకు కూడా ఏం చేస్తున్నాడంటే తన శక్తి చేత మనలను కాపాడుతున్నాడు అనేటువంటిది మనం గమనించాలి. మనలను భద్రపరుస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తులో మనం భద్రము చేయబడ్డాం. యోధా పత్రికలో ఈ మాట మనం చదువుతాం. యోధా పత్రిక 1వ వచనం చూడండి. యోధా పత్రిక 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అన్న దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. దేవునికి స్తోత్రం. మనం యేసుక్రీస్తునందు ఆయన శక్తి ద్వారా మనము భద్రము చేయబడ్డాం, కాపాడబడుతున్నామని మనము గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యములో మనం చూస్తున్నాం, వారు మిక్కిలి ఆనందిస్తున్నారు. ఎందుకు ఆనందిస్తున్నారంటే వారికి ఉన్న నిరీక్షణను బట్టి, వారికి అనుగ్రహింపబడే నూతన జన్మమును బట్టి, దేవుని యొక్క శక్తి చేత మేము కాపాడబడుతున్నామని చెప్పి వారు ఏం చేస్తున్నారంటే మిక్కిలి ఇవి మన ఆనందానికి కారణం కావాలండి. దేవునికి స్తోత్రం. ఇవి మన సంతోషానికి కారణం కావాలి. లోక సంబంధమైనటువంటివి అవి మనకు సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇవ్వలేవు. అవి తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వచ్చు. ఒకానొకసారి అంటాం కదా, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పేటువంటి రోజులు వస్తాయి. కాబట్టి ఏవి మనకు సంతోషాన్ని కలుగ చేస్తున్నాయని మనం అనుకుంటామో అవి మనకు సంతోషాన్ని కలుగ చేయవు. ఇక్కడ పేతురు చెప్తున్నటువంటి విషయాలు క్రీస్తులో మనకు కలిగినటువంటి నిరీక్షణ కానీ, ఆయన ద్వారా అనుగ్రహింపబడినటువంటి నూతన జన్మం కానీ, ఆయనలో మనకు కలిగినటువంటి స్వాస్థ్యం కానీ, ఆయన మనల్ని కాపాడుతున్నాడు అని నిశ్చయతను బట్టి కానీ మనకు మిక్కిలి ఆనందం కలగాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవి మనకు మిక్కిలి ఆనందాన్ని కలుగ చేయాలి. విశ్వాసులకు మిక్కిలి ఆనందాన్ని కలుగ చేయాలి. కాబట్టి ఇక్కడంటా ఉన్నాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. అయితే
కానీ అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి కొంచెము కాలము దుఃఖము కలుగుచున్నది. వీళ్ళు ఆనందంతో ఉన్నారు కానీ ఈ ఆనందాన్ని అడ్డుకునేటువంటివి కూడా ఉన్నాయనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. వీళ్ళు ఆనందిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు, నూతన జన్మాను బట్టి సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. కానీ ఈ సంతోషం అడ్డుకునేటువంటివి కూడా ఉంటాయనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ సంతోషాన్ని ఏమడ్డుకుంటాయి? ఇది మనం ఆ విశ్వాసుల యొక్క జీవితాల్లో సంతోషము పోగొట్టుకొనడానికి ఏమిటి పరిస్థితులు అనేటువంటిది మనం ఆలోచించాలండి. విశ్వాసులు ఎందుకు నిజమైనటువంటి సంతోషంతో ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనేటువంటిది కనుక మనం ఆలోచిస్తే కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఆనందించలేకపోవడానికి, ఆనందానికి అవరోధం ఏంటంటే పాపము అనేటువంటిది గమనించండి. ఆనందానికి అవరోధం ఏంటి? పాపము. పాపం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే మిక్కిలి ఆనందముతో ఉండకుండా చేస్తూ ఉంది. దావీదుని మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసిన తరువాత దావీదు తన యొక్క ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. సంతోషంగా ఉండవలసినటువంటి వాడు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండలేకపోయాడు. పాపం ఏం చేసిందంటే అతని యొక్క ఆనందానికి అవరోధమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను నేను. కీర్తనల గ్రంథం 51వ కీర్తనకు వస్తే ఈ మాటలు మనకు కనబడతాయి. 51వ కీర్తన 4వ వచనం, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. దావీదంటా ఉన్నాడు, నీకు విరోధముగా, కేవలం నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ప్రియులారా, విశ్వాసుల యొక్క జీవితములో ఉండే ఆనందానికి అవరోధం పాపము అనేటువంటిది మనం గమనించాలి. ఇంకా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆనందమును పోగొట్టుకొని పశ్చాత్తాప్తుడై దేవుని సన్నిధిలోనికి వస్తూ ఏమంటూ ఉన్నాడంటే, ఈ ఆనందమును మరలా నాకు కలుగచేయి అని చెప్పి మరి దావీదు అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 12వ వచనంలో చూస్తే ఆ మాటలు కనబడతాయి. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ఈ ఆనందాన్ని నాకు మరలా దయచేయి ప్రభువా అని చెప్పి అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆనందానికి అవరోధం పాపము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 3వ వచనం చూడండి. నేను మౌనినయ్యుండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి,
దివారాత్రులు నీ చెయ్యి నా చెయ్యి నా మీద బరువుగా ఉండెను. చాలండి. ఈ యొక్క వచనాల్లో కూడా మనం చూస్తే ఈ భక్తుని యొక్క అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆనందంగా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే అతని యొక్క అతిక్రమాలు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. 5వ వచనంలో అంటాడు, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. నేను కప్పుకోలేదు ప్రభువా. చాలాసార్లు ఏం చేస్తామంటే దాచిపెట్టుకుంటాం, కప్పుకుంటాం కదా. నా పాపము నేను ఏం చేస్తున్నానంటే నేను కప్పుకొనక నేను ఒప్పుకొంటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబు గ్రంథంలో ఈ మాట జ్ఞాపకం చేస్తుందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం 34వ వచనం చదువుదాం. చూడండి. ఆదాము చేసినట్లు. చూడండి, ఆదాము ఏం చేశాడంటే పాపం చేసిన తర్వాత ఆదాము ఏం చేశాడు? ఆదాము ఏం చేశాడు? తన యొక్క దోషమును దాచిపెట్టుకున్నాడు. ఆదాము చేసినట్లు. నేను అనుకుంటాను ఆదాము పాపం చేసిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకున్నట్లయితే బాగుండేది. దేవుని దగ్గరకు రాకుండా దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకుని చెట్ల చాటున దాక్కున్నాడు. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మా కుటుంబానికి తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో, నన్ను గూర్చి వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి భయపడి కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే ఒప్పుకోకుండా ఉంటాం కదా. చదవండమ్మా. నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. చూసారండి, వేషధారి నవ్వుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆనందంగా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఒకటి పాపము అనేటువంటి సంగతి గమనించాలి. రెండవ మాట జ్ఞాపకం చేస్తాను. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. అయితే ఆనందించలేకపోవడానికి రెండవ కారణం చెప్తాను. పాపము వలన మనం ఆనందించలేకపోతూ ఉంటాం. రెండవదిగా చూస్తే అవిశ్వాసము. అవిశ్వాసమును బట్టి మనం ఆనందించలేకపోతూ ఉంటాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనం. చూడండి, ఇక్కడ ఈ సందర్భం మనందరికీ తెలుసు. పేతురు యొక్క అవిశ్వాసం ఏం చేసిందంటే అతనిని భయములోనికి నెట్టేసింది. విశ్వాసముతో నడిచినంతసేపు ఆనందంగా నడిచాడు. ఎప్పుడైతే అవిశ్వాసం అనేటువంటిది అతని యొక్క జీవితంలో ప్రవేశించిందో అవిశ్వాసమును బట్టి ఆనందానికి బదులు భయము ఆవరించింది. ఆనందానికి బదులు ఆనందంకి అడ్డుపడింది అవిశ్వాసం. ప్రియులారా, రాత్రి మీ జ్ఞాపకం చేశారు కదా, విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము కూడా కలవర పడడు. విశ్వాసం ఉంచేటువంటి వాడు ఏమాత్రము కూడా కలవరపడడు. మూడవది, మనం ఆనందించలేకపోవడానికి గల కారణం, మరొక కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మడానికి బదులు
అనేకమైనటువంటి దుర్బోధలు చోటు చేసుకుంటున్నటువంటి ఈ దినాల్లో వాటి యందు మనం నమ్మిక ఉంచుతాం. వాటి యందు మనం నమ్మిక ఉంచుతాం. కాబట్టి మనం నిజముగా మనం ఆనందించలేకపోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే గలతీ పత్రికలో మనం చూస్తాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరు ఇంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఆత్మానుసారంగా ప్రారంభించారు, ఆత్మానుసారంగానే వెళ్ళాలి కదా. శరీరానుసారంగా పరిపూర్ణులు అవ్వాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి నిజమైనటువంటి ఆనందం వారు అనుభవించలేకపోతూ ఉన్నారు. 4వదిగా ఆనందానికి మరొక అవరోధం ఏంటంటే పరీక్షలు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనంలో మిక్కిలి ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. ఆనందానికి అవరోధాల్లో ఒకటేంటంటే పరీక్షలు లేక మరి శోధనలు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. శోధనలు అనేదానికంటే కూడా పరీక్ష అనేటువంటి మాటనే మనం ఇక్కడ ఉపయోగించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకుడి. ఈ అగ్ని వంటి శ్రమలను దేవుడు ఏం చేస్తుంటాడంటే విశ్వాసుల యొక్క జీవితాల్లో అనుమతిస్తూ ఉంటాడు. ఈ అగ్ని వంటి శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఈ యొక్క శ్రమలలో మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఆశ్చర్యపడకూడదు, కానీ ఈ శ్రమలు నా మేలు కొరకే అని చెప్పి మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 7వ వచనంలో మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన అమ్మా శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై. చూడండి, ఇక్కడంటా ఉన్నాడు విశ్వాసము బంగారమును గూర్చి పోలుస్తూ ఉన్నాడు. బంగారము కంటే కూడా విలువైనటువంటిది ఏమిటంటే విశ్వాసం.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నశించిపోయేదేమో సువర్ణమైతే నశించిపోనది ఏంటంటే విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సువర్ణం అది శుద్ధమైనటువంటి సువర్ణముగా మార్చబడాలంటే దాన్ని ఏం చేస్తారంటే అగ్ని పరీక్షలో పెడతారు. ఎప్పుడైతే అగ్ని పరీక్షలో పెట్టారో అది శుద్ధపరచబడుతుంది. అలాగే విశ్వాసులమైనటువంటి మనం ఈ పరీక్షల గుండా వెళుతున్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క విశ్వాసము కూడా ఈ శోధనల చేత పరీక్షింపబడుతుంది. ఎప్పుడైతే పరీక్షింపబడిందో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత సమయములో మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇది ఈ పరీక్ష అనేటువంటిది కొద్ది కాలం మాత్రమే అనేటువంటిది మనం గమనించాలి. కొద్ది కాలం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరీక్షల గుండా వెళతారు. అయినప్పటికీ కూడా ఇది నా మెప్పునకు కారణమవుతుంది, నా మహిమకు కారణమవుతుంది అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మిక్కిలి ఆనందం కలిగి ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, మిక్కిలి ఆనందించుచున్నారు. ఈ ఆనందం ఇది మానవాతీతమైన ఆనందం. దేవుడు యేసు ప్రభువు మనకు బహుమానముగా ఇచ్చే ఆనందం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రభువు ఇట్టి ఆనందముతో ప్రతి ఒక్కరిని కూడా నింపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడిన ఆనందం కాదిది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడేటువంటి ఆనందం. దేవునికి స్తోత్రం. అందరూ కూడా ఈనాటి మానవాతీతమైన దైవ బహుమానమైన ఈ ఆనందంతో నింపబడులాగున ఎదురు చూద్దాం. అందరూ కూడా అలాగే ఉండండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషముతో నీ బిడ్డలమైనటువంటి మమ్మలను నింపండి ప్రభువా. నైనా నీకు వందనాలు, నైనా నీకు వందనాలు. హృదయములో ఈ గొప్ప ఆనందం, ఈ గొప్ప సంతోషం మెండుగా అనుగ్రహించండి ప్రభువా. ఆ రోజుల్లో ఉన్నటువంటి విశ్వాసులు శ్రమల గుండా వెళుతూ కూడా వాళ్ళు మిక్కిలి ఆనందించారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవాలి, మిక్కిలి ఆనందం కలగాలి తండ్రి. ఇట్టి ఆనందముతో మా హృదయములను నింపమని, ఈ వర్తమానమును మా జీవితాల్లో ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.